రథసప్తమి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం వలన సూర్యభగవానుని ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని విశ్వాసం. ఈ రోజున పవిత్ర స్నానం ఆచరించే సమయంలో పురుషులు తలపై 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడు ఆకులు ధరించి స్నానం ఆచరిస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఇక జిల్లేడు ఆకులకి ఆర్ఘ్యపత్రాలని కూడా పేరు. సూర్యుడికి కూడా ఆర్క అనే పేరు ఉంది. అందుకే సూర్యుడికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి. రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి? ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఆవిర్భవించిన రథసప్తమి పండుగ ఎంతో విశిష్టమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. అయితే సూర్యభగవానుని ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో పవిత్రమైనదిగా పండితులు చెప్తారు. ఈ పుణ్య పర్వదినాన సూర్యభగవాన్ని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా ఈ రథసప్తమి రోజున పవిత్ర స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతిరోజు ఆచరించే స్నానం కంటే ఈ రథసప్తమి రోజు ఆచరించే స్నానం కొన్ని నియమాలతో కూడి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 25వ తేదీ ఆదివారం రథసప్తమి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. 7 జిల్లెడు ఆకులు, 7 రాగి ఆకులు, 7 చిక్కుడు ఆకులు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి రోజు అంటే రథసప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే 7 జిల్లెడాకులు, 7 రాగి ఆకులు, 7 చిక్కుడు ఆకులు తల, ఛాతీ, భుజాలు, మెడ, తొడల మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లెడాకులు ఆకర్షించి ఆ శక్తిని శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపచేసి అన్ని నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం. అలాగే సూర్యారాధనలో భాగంగా చిక్కుడుకాయలతో రథం చేసి అందులో సూర్యుడిని ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజించాలి. ఇక ఈ రోజున పాయసం, పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి రోజున పాయాసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యభగవానికి నివేదించడం ఆచారం. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వలన చిక్కుడు ఆకుల్లోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దల సూచన. రథసప్తమి పండుగ సందర్భంగా సూర్యుడితో పాటు ఇతర దేవతలకు, పితృదేవతలకు ఆర్ఘ్యం ప్రదానం చేయడం వలన వారి అనుగ్రహం కలుగుతుందట. రథసప్తమి రోజు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేయాలా? సూర్యుడికి ఇష్టమైనవి జిల్లెడాకులు. అందుకే వీటిని ఆకపత్రం అంటారు. జిల్లెడుతో పాటు చిక్కుడు ఆకులకు కూడా సూర్యలక్ష్మిని ఆకర్షించి ముడుచుకునే శక్తి బాగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతుంది. అయితే జన్మజన్మలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని, మనోవాక్యాలతో తమ అజ్ఞానం వల్ల చేసిన పాపాలను, రోగాలను తొలగించాలని సూర్యభగవాన్ని వేడుకుంటూ ఈ రథసప్తమి రోజు స్నానం చేయాలి. ఈ స్నానం ఆచరించే సమయంలో పురుషులు 7 జిల్లెడ ఆకులను, స్త్రీలు 7 చిక్కుడు ఆకులను తలపై ఉంచుకొని సూర్యోదయం కంటే ముందుగానే స్నానం చేయాలట. ఈ ఆకులు, మూలికలు మానవాళికి ఎంతో మేలు కలిగించేవని ఆరోగ్య శాస్త్రం చెబుతుంది. అందుకే రథసప్తమి రోజు వీటికి అంత ప్రాధాన్యత ఇస్తారు.